ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. అమ్మా అమ్మో ఆపేశారా? ప్రతిదీ ఇంతే, మధ్యలోనే ఆపేస్తారు. అది డాన్స్ అయినా సంసారం అయినా. ఈ అమ్మ కడుపు మాడ అలాగంటే పెట్టే బాబు, నేనుంటే పర్వాలేదు, అందరికీ చెప్తా అందరూ ఏమనుకుంటారు. నేనేమైనా ఇరుగు పొరుగు చెప్పానా? మన మేడం గారికే చెప్పాను. ఇరుగు పొరుగు వరకు చెప్పావు అనుకో, ఆ రెండిళ్ళ మధ్యలో ఉంటది. మేడం గారికి చెప్పావు అనుకో, ఆ సుమన్ టీవీలో పెట్టేస్తే మొత్తం లోకం అంతా తెలిసిపోద్ది. నీ అమ్మ అందుకే పెళ్ళై 10 ఏళ్ళు అయినా పిల్లలు లేంది. ఒసేయ్, నువ్వు అలా కనుక డాక్టర్ నన్ను బరువైన పనులు ఏవే చేయొద్దన్నాడు కాబట్టి. అవును, పిల్లలతో కాపురం చేయడం కూడా బరువైన పని అనుకోబట్టే. మాట్లాడితే నువ్వు అక్కడికే టాపిక్ అంతా తీసుకెళ్తావు. ఇగో అమ్మ అమ్మ ఎక్కడ కరాలు మందే. ఇదిగో డాక్టర్ బరువైన పనులు చేయొద్దు అన్నాడు కాబట్టి, కానీ నేను మంచి జ్యూస్లో ఉన్నప్పుడు నువ్వు అలాంటి అన్నావు అనుకో, ఫిలమెంట్ రాలిపోతాయి కదా. అలా ఫిల్మెట్లు రాలిపెట్టే పెళ్ళయి మళ్ళీ అక్కడికే టాపిక్ తీసుకెళ్తావు. ఇందులో నా తప్పేమని చెప్పు. నా తప్పేంది? నా ప్రయత్నం నేను చేస్తున్నానా? ఆ పైవాడు కనికరించకపోతే నాదే తప్పు. కనికరించాల్సింది పైవాడు, పక్కింటోడు కాదు, కట్టుకున్నవాడు. నీ అమ్మ కడుపు పైవాడు అంటే ఇంటి మేడ మీద ఉన్నాడు, నువ్వు పక్కింట్లో ఉన్నాడు కాదే, పైన నా భగవంతుడే. అవును, గాల్లో దేపెట్టి దేవుడా దిక్కు నువ్వే అంటే అవదు. మీ ప్రయత్నం మీరు చెయ్యాలి. నా ప్రయత్నం నేను చేస్తాను కానీ భగవంతుడు కృప కూడా ఉండాలి కదా.